హాయ్ అండి, వెల్కమ్ టు హెల్తీ కయాస్. ఇక్కడ నేను 6 కైండ్ ఆఫ్ మ్యారినేషన్స్ చూపిస్తున్నా. అంటే బిజీ వీక్ లో బాగా హెల్ప్ఫుల్ గా ఉంటది. అండ్ ఇక్కడ పెన్ పేపర్ పెట్టి ప్రోటీన్ ఇంపార్టెన్స్ గురించి చెప్పడానికి ట్రై చేశాను. మరీ పెన్ పేపర్ పెట్టి రాసుకోవాలా అని అనుకోకండి, ఒకసారి ఓపిక చేసుకుని రాయండి, మీకే క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఒక యావరేజ్ ఒక 50-55 kgs ఉన్న పర్సన్ కి 60 grams ఆఫ్ ప్రోటీన్ కావాలండి పర్ డే. అండ్ ఇక్కడ నేను ఒక మీల్ గురించే మాట్లాడుతున్నాను, డిన్నర్ గురించి. 20 grams ఆఫ్ ప్రోటీన్ కి 100 grams ఆఫ్ చికెన్, ఫిష్, ప్రాన్స్ ఆర్ 80 grams ఆఫ్ మటన్ అవసరం అవుతుందండి. యావరేజ్ గా మనకు ఒక 50 రూపీస్ పడుతుంది అంతే. బయట ఒక దోశ తింటే 50 రూపీస్ అయిపోతుంది కదా. ఇక్కడ వీక్ లో మనం ఎలా మేనేజ్ చేయొచ్చా అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఒక్కటే మాట్లాడుతున్నా అండి. డిన్నర్ లో మనకు కావాల్సింది 60 grams లో 20 grams కావాలి. జనరల్ గా సండే అండి మేము మటన్, చికెన్ ఏదో ఒకటి బిర్యానీ లాంటివి తింటాము. డిన్నర్ నేను స్కిప్ చేస్తాను. బయటికి వెళ్ళి ఒక పానీపూరి తినేసి సైలెంట్ గా వచ్చి కొనుక్కుంటాను. మండే నుంచి ఫ్రైడే వరకు వర్కింగ్ కాబట్టి మనకి పెద్ద టైం ఉండదు అన్ని చేసుకోవడానికి. సో ఇలా మ్యారినేషన్స్ చేసి పెట్టుకుంటే రాగానే ఎయిర్ ఫ్రైయర్ పెట్టడమో లేకపోతే చిన్నగా సార్ట్ చేసేసుకొని తినేసుకోవాలి. ఎంతో తినట్లా మనం, ఒక 100 grams అంటే 5 pieces వస్తాయేమో చికెన్ పీసెస్ అంతే. వీక్ లో మనం ఏమేమి తినాలో అని ముందే ఒక ప్లానింగ్ లా చేసుకుంటే మనకి ఈజీగా ఉంటది. జనరల్ గా మా ఆఫీస్ లో కూడా నేను చాలా మందిని చూసానండి, ఏం చేస్తారంటే రాగానే 2 దోశలు, ఒక చపాతీయో తిని ఇంకా అమ్మయ్య అనుకుంటారు. 2 దోశల వల్ల మనకి ఏమొస్తుంది? ఏం రాదు ప్రోటీన్. ఇక్కడ నేను చికెన్ లో ఏమేమి చేసుకోవచ్చు, ఫిష్ లో ఏమేమి చేసుకోని అలా టైప్స్ గా రాసి పెట్టుకున్నాను. మీరు కూడా ఒకసారి ఇలా రాయండి, చికెన్ లో మీకు ఏమొచ్చు, ఫిష్ లో మీకు ఏ కైండ్ వచ్చు, ఇలా రాసి పెట్టుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. వీక్ లో బోర్ కొట్టకూడదు కదా, తిని ఎన్ని రోజులు తింటాం రా అని బోర్ కొట్టకుండా ఉండాలి. సో మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ రెసిపీస్ ట్రై చేస్తూ ఉండాలి. రోజు చికెన్ తినాలా, వేడి చేస్తుంది అని అలా అనుకోకండి. మీకు వేడి చేస్తే ప్రాన్స్, ఫిష్ తినండి. లేదు వెజిటేరియన్స్ అయితే ఇంకొకటి ఏదో సోయాను, నట్స్ అలా ఒక ప్లాన్ చేసుకోండి. ఇదైతే ఈ వీడియో అయితే కేవలం నాన్ వెజిటేరియన్స్ గురించి మాట్లాడడానికే చేశా. అండ్ ఇక్కడ మ్యారినేషన్ స్టార్ట్ చేశానండి. ప్రాన్స్ అయితే క్లీనింగ్ చాలా టైం పట్టిద్ది. సో మోస్ట్లీ సండేనే మొత్తం క్లీన్ చేసుకొని నేను మ్యారినేట్ చేసి పెట్టుకుంటా. అండ్ లోపల వెయిన్స్ని తీసేసి పసుపు, ఉప్పు వేసి మేబీ ఒక 10 times పైన నేను కడుగుతానండి. ఇక్కడ ఎక్కువ మసాలాలు ఏం కాదండి, బేసిక్ మసాలా ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి కలిపేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను సాటర్డే ఈవినింగే అల్లం వెల్లుల్లి కడిగేసి పేస్ట్ చేసి రెడీగా పెట్టుకుంటా అండి. మార్నింగ్ రాగానే చికెన్ ఇవి తెప్పించేసేసి నీట్గా క్లీన్ చేసి అన్నీ సండేనే చేయాలంటే బద్ధకం వేస్తుంది, ఏది చేయం ఇంకా. సో మనం వర్క్ డివైడ్ చేసుకోవాలి. సాటర్డే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటే మండే లేవగానే మనకి ప్రిపేర్ చేసుకునేటట్టు ఉండాలి. సండేనే తెచ్చి సండేనే అన్ని చేయాలంటే అన్నీ చేయకుండా మెదలకుండా ఆర్డర్ పెట్టుకొని తింటారు. అండ్ మనకున్న కన్వీనియన్స్కి జొమాటో, స్విగ్గీకి వండేది తక్కువ, బయట నుంచి తెచ్చుకునేది ఎక్కువైపోయింది జనాలు. ఇక్కడ నేను ఇంకొక కైండ్ ఆఫ్ ప్రాన్స్ మ్యారినేషన్ చూపిస్తున్నా. అంటే ఇక్కడ ఏంటంటే కాస్త బియ్య పిండి వేసి తందూరి మసాలా వేసి చేస్తున్నా. ఇదైతే సూపర్ ఉంటుందండి తందూరి ఫ్లేవర్తో. దీన్ని మీరు ఎయిర్ ఫ్రైయర్ అయినా చేయొచ్చు, నార్మల్ సాటింగ్ అయినా చేయొచ్చు. ఎప్పుడైనా బిజీ ఉంటే ఎయిర్ ఫ్రైయర్ వాడేస్తానండి. లేదు కాస్త ఉంది టైం అంటే స్లో ఫ్లేమ్ పెట్టుకొని నార్మల్ సాట్ చేసేసుకుంటాను. ఇంకా నార్మల్ మసాలాలు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిగతా అన్ని కామన్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా ఇంట్లో చేసేదే. ఇక్కడ నేను లెమన్ పిండుతున్నాను. లెమన్ ఆల్మోస్ట్ అన్నిట్లో వేస్తానండి, కాస్త జ్యూసీగా టెండర్గా ఉంటుందని. కాకపోతే ఫిష్, ప్రాన్స్లో అయితే నేను కర్డ్ యూస్ చేయను. సీ ఫుడ్ వాటిలో కర్డ్ ప్రిఫర్ చేయను. ఇక్కడ నేను ఫిష్ మ్యారినేషన్ చేపిస్తున్నా. ఈ ఫిషెస్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఇలా చిన్న ఫిష్లు తెప్పిస్తాను, ఒక్కోసారి నత్తలు అంటారు కదా, నెత్తలు అవి తెప్పిస్తాను, ఒక్కోసారి నార్మల్ ఫిష్ 2 మనుషులకి. సండే కనుక పులుసు పెట్టేస్తే ఆ పులుసు పెట్టేసి మిగతా ముక్కల్ని ఫ్రైకి ఉంచేస్తాను. తలా తోక ఒక 2-3 ముక్కలు ఫిష్ పులుసుకి ఉంచేసి నార్మల్ ముక్కల్ని ఫ్రైకి ఉంచేస్తాను. అలా ఫిష్ లో కూడా డిఫరెంట్ కైండ్స్ అసలు ఏమొద్దండి, ఇవి ఏమీ లేవు అంటే ఎండు చేపలైనా వేయించుకొని తినట్ట. ఎండు చేపలు, ఉప్పు చేపలు వేయించుకొని తినొచ్చు. ఆ ఫిష్ ని కూడా మంచిగా మ్యారినేట్ చేసి బాక్స్ లో పెట్టేస్తానండి. స్టీల్ బాక్స్ లో యూజ్ చేస్తాను. మీరు కావాలంటే ఇవన్నీ తోముకోలేము అనిపిస్తే మీరు జిప్ లాక్ కవర్స్ చేసుకోవచ్చు.
అండ్ సండేనే ఇలా అన్నీ చేసుకుంటే మనకి నెంబర్ ఆఫ్ బౌల్స్ కూడా తక్కువ అవుతాయి. అంటే అదే బౌల్ని అన్నిటికీ యూజ్ చేయొచ్చు మ్యారినేషన్. అన్నీ మ్యారినేట్ ఒకేసారి చేసి పెట్టుకుంటే ఒక బౌల్లోనే అన్నీ చేయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే గ్రీన్ చికెన్కి పుదీనాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయలు, ఇందులో కారం వేయనండి. ఇంకా మిగతావన్నీ కామనే. గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, ఉప్పు వేసేసి లెమన్ పిండేసి ఒక 2-3 స్పూన్స్ పెరుగు వేసేసి మంచిగా మిక్సీ వేసేసి దాన్ని కలిపేసేయడమేనండి చికెన్లో. రోజు చికెన్ తింటే వేడి చేస్తుందా అని అనుకోకండి, వేడి చేయదు. మనం తినే 3 పీసెస్ 4 పీసెస్కి. ప్రాన్స్ అయినా మనం ఎన్ని పీసెస్ తింటాం, 100 గ్రామ్స్కి ఒక 10 ప్రాన్స్ వస్తాయి అంతే. క్వాంటిటీ మ్యాటర్స్. ప్రోటీన్ తినమన్నారని చెప్పేసి కేజీలు చికెన్ తిని అసలు లావైపోతారు, చూసుకోవాలి. ఇక్కడ నేను ఇంకా బాక్స్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. 1-2 డేస్కి అయితే నార్మల్ బయటే పెట్టేయచ్చండి, డీప్ ఫ్రిడ్జ్ అవసరం లేదు. ఇప్పుడు సండే చేసి నేను ఫ్రైడే తినాలంటున్నప్పుడు ఫ్రైడేది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెస్ట్. లేదు మండే ట్యూస్డే తినాలంటే నార్మల్ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోండి. లేదు అసలు మనకి ఫ్రిడ్జ్లో అంత గ్యాప్ లేదు అనుకుంటే మధ్యలో ఒక 2-3 డేస్కి చేసుకోండి. ఇక్కడ నేను తందూరి చికెన్ చేస్తున్నానండి. ఇదైతే సూపర్ ఉంటుందండి, ఎయిర్ ఫ్రై చేసుకొని తినండి. కాస్త తందూరి మసాలా వేసి కర్డ్ వేసి పెట్టుకుంటాను. జస్ట్ ఇది ఒక 20 minutes 180 degrees దగ్గర ఎయిర్ ఫ్రైయర్ పెట్టండి. లేకపోతే మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే సాటైన్ చేసుకోండి. ఇలా ఒకసారి ప్లాన్ చేసుకోండి. 1 week ప్లాన్ చేసుకుంటే మిగతా వీక్స్ మీరు ఆటోమేటిక్గా మీకే ఒక క్లారిటీ వస్తుంది. ప్రతిసారి ఇలా కూర్చొని రాసుకోవక్కర్లేదు. కానీ ఒక్కసారి అయితే రాసుకోండి, మీకు ప్రోటీన్ ఇంపార్టెన్స్ తెలియాలి. చాలా మంది మనీ సంపాదిస్తున్నారు కానీ డబ్బులు తినడానికి టైం స్పెండ్ చేయట్లేదండి. ఇప్పుడు మీరు గంటలు ఆఫీస్ వర్క్ చేసే దేనికి? తినడానికి. మీ దగ్గర డబ్బులు ఉండి తినడానికి నా దగ్గర టైం లేదంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వరు కాపాడలేరండి. ఇలా ఒకసారి అన్ని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ.